Hey hi, welcome back to my channel. This is me Upain here. So thumbnail అయితే చూసి ఉన్నారు కదా, అక్కడ ఏంటంటే అట్రాక్టివ్ గానీ ఒక మనం గ్లో ఫేస్ లో ఒక గ్లో అనేది ఉండడానికి మనం ఏమి టిప్ అండ్ ఏం చేయాలి అనే ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మనం కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ మీరు పాటిస్తే మనము ఎప్పుడు అట్రాక్టివ్గా, ఎప్పుడు గ్లోగా అండ్ ఎప్పుడు అవుట్ ఆఫ్ ఒక గ్రూప్లో మనము ఒక అందరి దగ్గర ఉన్నప్పుడు సో కైండ్ ఆఫ్ ఆ అటెన్షన్ అనేది మనకి ఆ ఫేస్లో కానీ మనం ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. సో హౌ టు డూ ఇట్ అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మనం ఉన్న లైఫ్ స్టైల్లో మనకి ఎప్పుడు పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అనేది పాటించారంటే మనం ఎప్పుడు ఒక బ్రైట్గా, ఒక సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా మనం ఎప్పుడు ఉంటాము. సో ఏం చేయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్యాక్ చెప్తున్నాను. ఆ ప్యాక్ మీరు ఈజీగా ఎక్కడైనా మనం స్టోర్లో కానీ ఆన్లైన్లో కానీ మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సింపుల్గా మనం ఇంట్లో మనం ఉండే వస్తువులతోటే మనము ఈ ప్యాక్ అనేది రెడీ చేస్తాము. ఏం చేయాలో నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ జిమ్ అనమాట. సో చూసారు కదా, ఆల్రెడీ స్వెట్టీగా ఉన్నాను. సో జస్ట్ ఒక వాష్ చేసుకొని మనం ప్యాక్ అనేది రెడీ చేద్దాము. దీనికి ముందు మనము ఈ ప్యాక్ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అంటే ఎవరికైనా అండి, ఇది అఫ్ కోర్స్ మనకి అందంగా ఉండడం అనేది అందరికీ ఇంపార్టెంటే. కొన్ని స్టేజెస్లో నేను కూడా కేర్లెస్గా ఉండే, అది ఒక కాలేజ్ టైం వరకు నేను ఎందుకులే ఏముంటుంది అని కాదు, కానీ బట్ ఇంటూ మీ అంటే మనం ఒక స్టేజ్కి వచ్చాక ఇంట్రాక్షన్ అవుతున్నప్పుడు మనం ప్రొఫెషన్గా ఉన్నప్పుడు సో కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఆఫ్ కోర్స్ ఫాలో అవ్వాలి. యాజ్ ఎ మోడల్గా నేను అది ఫాలో అయ్యాను అండ్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను. ఫ్యూచర్లో కూడా అందరికీ నేను హెల్ప్ చేస్తాను. సో ఈ చిన్న టిప్స్ ద్వారా మీరు ఎప్పుడు అట్రాక్టివ్ కానీ అండ్ ఎప్పుడు గ్లోయింగ్ కానీ ఎప్పుడు అలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాతో ఫాలో అవ్వండి. ట్యూన్ కొన్ని చిట్కాల ద్వారా మన ఫేస్ ఎప్పుడు గ్లోగా ఉండేటట్టుగా ఎప్పుడు చూసుకోండి. సో నేను అది మీకు ఆల్రెడీ అంటే ఈ వీడియోలో చెప్తాను. ఇంకొక నా తరపు నుంచి ఒక అడ్వాన్స్ మేబీ బోనస్ టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక యాక్సిడెంట్ కానీ లేదంటే ఎప్పుడైనా మీరు సన్కి ఎక్స్పోజ్ అయ్యారు అనుకుంటే, లాస్ట్ వీక్ నేను చాలా సన్కి ఎక్స్పోజ్ అయ్యాను. స్టిల్ ఐ గాట్ మై లుక్ బ్యాక్ అనేది ఏంటంటే చిన్న ఒక టిప్స్ ద్వారా నేను బ్యాక్ చేసుకున్నాను. సో మనకి ఎప్పుడు అవైలబుల్లో మన గార్డెన్లో అవైలబుల్ ఉండేది ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ ద్వారా మీరు ఎప్పుడు యంగ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, సన్ బర్న్, సన్ ట్యాన్, పొల్యూషన్, ఇంకేమైనా యాక్సిడెంట్స్ కానీ ఫేస్ పైన ఏదైనా మరకలు కానీ ఏమైనా ఉన్నాయి అంటే మీరు నైట్ పడుకునే ముందు మన అలోవెరా జ్యూస్ కానీ అలోవెరా గుజ్జు కానీ మనము ఫేస్ పైన పెట్టుకొని డ్రై చేసుకొని పడుకున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఒక కూల్ వాటర్ తోటి కడుక్కున్నారంటే అది ఎప్పుడు మీకున్న బ్యాక్ అంటే మీకు పోయిన గ్లో మళ్ళీ బ్యాక్ వస్తుందండి. ఇది ఒక చిన్న నా తరపు నుంచి ఒక చిట్కా. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ప్యాక్. మన ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవడానికి ముల్తానీ మిట్టిలో కొంచెం రోజ్ వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకోండి. దాని తర్వాత నేను చందనం పౌడర్ యూజ్ చేశానండి. అది ఆప్షనల్గా మీరు ఉంటే పెట్టుకోండి, లేదంటే అలాగే పెట్టుకేసుకోండి. దాని తర్వాత నేను కర్పూరం తీసుకున్నానండి. కర్పూరం మనము మెత్తగా స్మాష్ చేసుకొని మంచి కర్పూరం పెట్టుకోండి, లేదంటే ఫేస్ డ్యామేజ్ అవుతుంది. వైట్ లేకుండా ఇలాంటిది మనం యూజ్ చేసుకోండి. దాని తర్వాత కాఫీ పౌడర్ నేను యూజ్ చేశాను. కాఫీ పౌడర్ కూడా మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్, కానీ ఇది మనం పేస్ట్ మెత్తగా ఉందండి, రెడీగా టు యూజ్. ఫైనలీ ఇందులో చూసారు కదా, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో లెట్స్ హ్యావ్ ఇట్. స్టిల్ మీకోసం మీరు చూసుకుంటూ వేసుకుంటున్నాను. సో ఇది జాగ్రత్తగా వేసుకోండి. సో మొత్తం ఇలా సో ఇలా వేసుకోండి మొత్తం. అండ్ ఇప్పుడు నేను టీషర్ట్ వేసుకున్నాను కాబట్టి నేను నెక్కి ఇయర్స్కి వేసుకోలేదు. మీరు కంపల్సరీగా నెక్కి ఇయర్స్కి వేసుకోండి. అండ్ ఇది ఒకటి మళ్ళీ మీరు ఒక 2 days తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి విత్ టైట్ కంటైనర్.
లేదంటే ఫ్రిడ్జ్ అంతా పాడైపోతుంది, స్మెల్ ఇదంతా వచ్చేస్తుంది కదా. సో టైట్ కంటైనర్లో పెట్టుకొని మళ్ళీ ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత మళ్ళీ రీఅప్లై చేయండి. సేమ్ ప్రాసెస్లో మీకు చూస్తారు మీరే. ఇప్పుడు నేను మళ్ళీ కడిగేసుకొని వస్తాను. అండ్ దిస్ ఫర్ దట్ బ్యూటీ లుక్ అండ్ సంథింగ్ స్పెషల్ అకేషన్స్కి అండ్ రెగ్యులర్గా మీరు ఎప్పుడైనా యూజ్ చేసినా ఇది ప్రాబ్లం లేదు, ఎందుకంటే కంప్లీట్లీ న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఏం లేదు. మీరు చూస్తున్నారు కదా, మొత్తం న్యాచురల్లీ మనం యూజ్ చేస్తున్నాం. సో అడ్డమైన వేరే క్రీమ్స్ వాడకుండా ఇది ఇలా వాడారంటే మీకు మీ స్కిన్ ఎప్పుడు స్మూత్ గాను ఇంకా చార్మింగ్ గాను ఉంటుంది. స్టే ట్యూన్. సో ఫైనల్లీ బ్యాక్ అండి, ఇదండి నా లుక్ ఫేస్ వాష్ చేసుకున్నాక. సో బాగుంది కదా, సంథింగ్ క్లియర్ అండ్ లుకింగ్ లైక్ ఏ స్టార్. వావ్. సో ఇలాంటి వీడియోస్ మరీ ఇంకొన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.